నాపై కొన్ని పత్రికలలో వస్తున్న వార్తలు అవాస్తవమని లేవుడ్ అధినేత బుర్ర శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆముదాలదిన్నె గ్రామ సమీపంలో నిర్మించిన లేఅవుట్ను నుడా అప్రూవల్ కు పర్మిషన్ కు అప్లై చేసి నిర్మిస్తున్నానని పేర్కొన్నారు. వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి లేఅవుట్ నిర్మించలేదని అన్నారు. ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వాడినని కొన్ని పత్రికలలో ప్రచురించినట్లా తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందినట్లు అనటం సరికాదని, ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని, ఒకే సామాజిక వర్గంలో ఉండడం తప్ప అని ప్రశ్నించారు. కొన్ని ఆరోపణలు చేశారని, ఎలాంటి ఆధారాలు ఉంటే నేను దేనికైనా సిద్ధమని అన్నారు. నా మీద వస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నేను ఆముదాలదిన్నె అనే గ్రామంలో నుడా లేఅవుట్ వేస్తూ ఉన్నాను. కొంతమంది నా పక్కన లేఅవుట్ వేస్తున్న ఒక వ్యక్తి కానీ ఇంకెవరైనా కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేయాలని తపనతో నిన్నటికి నిన్న శక్తి అనే పేపరు, తర్వాత జమీన్ రైతు అనే పేపర్లో వచ్చిన కథనాన్ని మీకు వినిపిస్తాను, వినండి. వైసీపీలో అక్రమాలు చేసిన రియాల్టర్లు ఇప్పుడు తెలుగుదేశం ముసుగు కప్పుకొని మళ్ళీ ప్రజల నెత్తిన చెడ్డగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో నేను ఎటువంటి అక్రమాలు చేయలేదు, ఎటువంటి లేఅవుట్ వేయలేదు. 10 ఏళ్ళు వైసీపీలోనే ఉన్నాను కానీ నేను ఎటువంటి లేఅవుట్ వేయలేదు, ఎటువంటి వ్యాపారం చేయలేదు. ఫస్ట్ తర్వాత ఆముదాలదిన్నె సమీపాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అంటే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందడం నా నేరమా, లేదంటే నా సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చెందడం ఆయన నేరమా? అంటే నేను ఏదైనా తప్పు చేస్తే ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్లేనా? సామాజిక వర్గంలో ఎవరు తప్పు చేసినా ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్టేనా? దీంట్లో 16 ఎకరాల్లో ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అక్కడ వేసింది 12 ఎకరాలు మాత్రమే. ఈ లేఅవుట్కి నుడా అనుమతులు లేవు. నుడా అనుమతులకి అప్లికేషన్ పెట్టున్నాం, నుడా అనుమతులు ఇంకా రాలా. సుమారు 8 పారుదల కాలువలను తన లేఅవుట్లో కలిపేసుకున్నాడు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే 8 పారుదల కాలువలను నేను కలిపేసుకుని ఉంటే నేను ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం. మీరు అధికారులను సంప్రదించే రాశారా? ఇరిగేషన్ సంప్రదించారా? మన సర్వేర్ మండల సర్వేని కానీ సంప్రదించి మీ దగ్గర వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్నారా? మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా 8 కాలువలు ఉన్నట్టు? తర్వాత ఎలాంటి అనుమతులు పొందకుండా ప్రజలకు ప్లాట్లను అంటగట్టేశాడు. నేను ఎవరికైనా ఒక్క ప్లాట్ అమ్ముంటే, ఒక్క ప్లాట్ రిజిస్టర్ చేసి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నా దగ్గరికి కనిపిస్తే మొత్తం లేఅవుట్ వదిలేసి నేను వెళ్ళిపోతాను. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు ప్లాట్లను అంటగట్టడం అంటే ఎలా అంటే నేను చూపిస్తాను. నా పక్కన ఉన్న వ్యక్తి 2 ఎకరాలు 3 ఎకరాల్లో లేఅవుట్ వేసాడు. దానికి నుడా అనుమతులు లేవు, ఏమీ లేవు. 4 ప్లాట్లు అమ్మేశాడు, 6 ప్లాట్లు అమ్మాడు. 6 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్లాట్ నెంబర్లు కూడా చెప్తారు. ఎవరికి అమ్మాడు? సోమిశెట్టి ఉమామహేశ్వరరావు అనే అతనికి ప్లాట్ నెంబర్ 7-8, ప్లాట్ నెంబర్ 7-8 రిజిస్ట్రేషన్ చేశాడు. దీంట్లో మీరు ఎవరైనా సరే దీంట్లో ఎంత నీటి ఇరిగేషన్ కాలం ఆక్రమించాడో, దీంట్లో ఎంత ఇరిగేషన్ కాలం పక్కన బఫర్ జోన్ ఉంటుంది ఆక్రమించాడో మీరు తెలుసుకోండి. దీంట్లో సగం ఇరిగేషన్ కాలం ఉంది, దానికి సంబంధించిన బఫర్ జోన్ ఉంది. తర్వాత ఇంకొక 4 ప్లాట్లు గాదంశెట్టి మారుతిబాబు అనే వ్యక్తికి, ఇంకో 2 ప్లాట్లు అమ్మాడు. 4 ప్లాట్లు అమ్మాడు, 5, 6, 9, 10 నెంబర్లు గల 4 ప్లాట్లు అమ్మాడు. ఎట్లా అమ్మాడు? దీనికి నుడా అనుమతులు ఉన్నాయా? లేవు. నుడా అనుమతులు ఉంటే తీసుకురావచ్చు. నుడా అనుమతులు లేకుండానే గోకులకృష్ణ డెవలపర్స్ అనే పేరుతోటి లేఅవుట్ వేసి 6 ప్లాట్లు అనధికారికంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. సో ఆ ప్లాట్లో కూడా అనధికారికంగా ఇరిగేషన్ కాలువలు, దానికి సంబంధించిన బఫర్ జోన్లు ఉన్నాయి. మీరు ఎవరి చేతనే అధికారికి చెప్పి ఎంక్వైరీ చేయించగలరా? చేయించండి. ఇది అనధికారికంగా అమ్మడం అంటే. అతని గురించి ఎవరు వార్త రాయారు. ఎమ్మెల్యే నా సామాజిక వర్గానికి చెందడం నేను చేసిన నేరమా? లేదంటే నా సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చెందడం ఆయన చేసిన నేరమా? ఆయన ఏం చేశాడు?
తర్వాత ఒక బడా పెద్ద వేసిన 16 ఎకరాల లేఅవుట్ పై విజిలెన్స్ అధికారులు ఇటీవల విచారణ నిర్వహించారు. మీకు విజిలెన్స్ అధికారులు ఏమైనా చెప్పారా? నా లేఅవుట్ లోకి వచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? విజిలెన్స్ అధికారుల దగ్గర మీరు ఏమైనా వివరణ తీసుకున్నారా? లేదు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని తన లేఅవుట్ లో ఉన్న బోర్డును హడావిడిగా తొలగించేశాడు. విజిలెన్స్ అధికారులు వచ్చారా? వచ్చినట్టు నిరూపించండి. అధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ యథావిధిగా బోర్డులు వెలుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ రియల్ ఎస్టేట్ల అక్రమాలను విచారించేందుకు విజిలెన్స్ అధికారులు రాగా వారికి స్థానిక తహసీల్దార్ సహకరించలేదని తెలిసింది. ఇదే మాట మీరు పోయి తహసీల్దార్ని అడగండి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? నా లేఅవుట్ గురించి విచారించడానికి విజిలెన్స్ అధికారులు వచ్చారా? ఆయన సహకరించలేదా? దాని గురించి మీరు అడగండి. నేను సహకరిస్తా. ఈ రియాలిటీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కావాలో. ఓకే, శక్తిలో ఇదే స్క్రిప్ట్ ఒకరిదే, అది ఎవరిదో నాకు తెలియదు. స్క్రిప్ట్ ఒకరిదే, పేరాలు అటు ఇటు మారి, జస్ట్ స్క్రిప్ట్ ఒకరిదే, పేరాలు అటు ఇటు మారిని ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ 16 ఎకరాలు మీరు పోయి కొలుచుకోవచ్చు, 12 ఎకరాలే దానికి. సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ కూడా. ఇక్కడ ఏం రాస్తున్నాడు? స్థానికంగా ఒక బడా నేత అండదండలు ఉన్నాయనే ధైర్యంతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఏం అక్రమాలు ఉన్నాయి? ఏం అక్రమాలు చేశాను? ఏ నీటి పారుదల కాలువలు ఆక్రమించాను? ఏం అక్రమాలు జరిగినాయి? ఏ రైతులు కడుపు కొట్టాను? ఒక రైతన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేశాడా? ఎక్కడ అక్రమాలు జరిగినాయి? ఇది నిరూపించే ధైర్యం ఉందా ఈ రాసిన వ్యక్తికి? నాకు నుడా పర్మిషన్ లేదు, ఓకే, నేను ఒప్పుకుంటా. ఇదేంటిది? నుడా పర్మిషన్ కోసం నేను పెట్టుకున్న అప్లికేషన్ 10,000 రూపాయలు చలానా కట్టాను. వాళ్ళు ఇచ్చిన డిమాండ్ నెంబర్ BA నెంబర్ 11050003 LP నుడా 2026. ఇదే నెంబర్ నేను బోర్డు మీద వేశాను. బట్ కొన్ని సర్వే నెంబర్లు తప్పులు పడడం వల్ల ఇంకా నాకు ఈ స్క్రూట్ని పూర్తవ్వలేదు. స్క్రూట్ని పూర్తి అయిన తర్వాత నాకు PLP నెంబర్ వస్తుంది. సో నుడా వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, అప్పటిదాకా మీరు బోర్డు పెట్టడానికి లేదన్నారు కాబట్టి నేను బోర్డు తీసేసాను. అంతేగాని ఇటువంటి అక్రమాలు చేసి నేను ఒక ఫ్లాట్ అమ్మలా, నుడా ఫ్లాట్ అని చెప్పి నేను ఎవరికి అమ్మలా. నా దాంట్లో 6 ఇరిగేషన్ కాలువలు ఉన్నాయన్నారు. మీరు ఇన్ని రోజులు ఇరిగేషన్ కాలువలు ఉంటే ఏం చేస్తున్నారు? ఎందుకు తీయించలేకపోతున్నారు? అధికారుల దగ్గర వివరణ ఎందుకు కోరడం లేదు? రాసేసిన పెన్నుంటే రాసేయడమేనా? 6 ఇరిగేషన్ కాలువలు ఉంటే ఇంకా నేను లేఅవుట్ వేయడం దేనికి? నాకు అవసరం లేదు. ఒక్కసారి మీరందరూ ఒక కమిటీగా ఏర్పడి నా లేఅవుట్ విజిట్ చేయండి, నేనే దగ్గరుండి తీసుకెళ్తా. కాలువకి బఫర్ జోన్ పెట్టా. కాలువ సర్వేని, మండల సర్వేని పిలిపించి సర్వే చేయించి కాలువ ఎంత వస్తుందో కాలువ తీసుకొని కాలువకి అటు ఇటు బఫర్ జోన్ పెట్టి బఫర్ జోన్ వదిలేసి అక్కడి నుంచే ప్లాటింగ్ చేస్తున్నాను. నేను ఈ రోజు వరకు ఫ్లాట్లో రాళ్ళు నాటలేదు. నేను పని చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే నాకు TLP నెంబర్ వచ్చేదాకా నేను ప్లాటింగ్ చేయను. నేను బఫర్ జోన్ కూడా వదిలిపెట్టి ఇరిగేషన్ కాలువకి ఇరుపక్క బఫర్ జోన్ వదిలిపెట్టి మరి చేశాను. ఎవరైనా చేశారా కావాలో? ఇప్పటివరకు ఎవరైనా కావాలో చేశారా? ఈ విధంగా మీరు పోయి చూడండి. బఫర్ జోన్ ఎంత వదిలాను, కాలువ కాంక్రీట్తో ఎలా కట్టానండి. మన ఈనాడు సుబ్బారావు గారు రాశారు, చెప్తున్నాను అంటే ఆయన తప్పు పడ్డం కాదు, ఆయన తెలియక రాశాడు. ఏం రాశాడంటే, ఒకసారి నీటి వనరులన్నీ కలిపేసి ప్లాట్లు వేసి ఓకే రాశాడు. నీటి వనరులు కాపాడేందుకు కృషి చేస్తా ఉన్నారు. కాలువ ఎప్పుడు తీస్తారండి? అంతా పూర్తయినాక నాకు కరెక్ట్గా వాళ్ళు సర్వేయర్ వచ్చి ఇక్కడ వస్తుంది కాలువ అంటేనే అక్కడ తీయగలం. అంతేగాని మొదటే కాలువ తీసేసి దానికి బఫర్ జోన్ ఇచ్చేసి ఆ తర్వాత చేయలేము. అందువల్ల కొంత టైం పట్టింది. టైం పట్టిన తర్వాత మళ్ళీ పంట కాలువల పునరుద్ధరణ రాశారు. పంట కాలువల పునరుద్ధరణ, ఆముదాలు తినే గ్రామంలో స్థిరాస్తి వ్యాపారులు పంట కాలువను ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లు వేయడంపై ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.